హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభిస్తారు అనే డౌట్ అందరిలో ఉన్నది. అలాగే ఏ నెల నుండి ఈ కొత్త పెన్షన్లు 4016 6016 అందిస్తారనే డౌట్ కూడా ఉన్నది. ఈ వీడియోలో మీకు మొత్తానికి 4016 6016 ఏ నెల నుండి అందించబోతున్నారు, అలాగే కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియో మనం తెలుసుకుందాం. చాలా స్పష్టమైన గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తదుపరి వీడియోలలో మీకు సంబంధించిన సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 2016కి గాను 4000 రూపాయల ఆసరా చేయూత పథకాన్ని ఇస్తామని, దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో 4016 పొందుతున్న దివ్యాంగుల మిత్రులకి 6000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల హయాంలో హామీ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అయితే పార్టీ ఇప్పటికీ 13 నెలల పాలన పూర్తి చేసుకున్నా కూడా కొత్త ఆసరా పెన్షన్లు అనేవి మంజూరు చేయలేదు. అయితే తాజాగా తెలిసిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్ర కోట్లతో కొత్త బడ్జెట్ అనేది కేటాయింపు చేయబోతున్నారు. ఇందులో ఆసరా పెన్షన్ అలాగే మహాలక్ష్మి పథకాలకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రధానంగా 6 గ్యారంటీలలో చేయూత పెన్షన్, మహాలక్ష్మి స్కీమ్ల భాగమైన మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులను కేటాయించి చేయడానికి సిద్ధపడింది అనే సమాచారం చూసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ గ్యారంటీలు, ఒకటేంటి మహాలక్ష్మిలో ఫ్రీ బస్ ఒకటి, అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్లు కావచ్చు, 10 లక్షల ఆరోగ్య బీమా కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇలాంటి ఎన్నో హామీలను ప్రభుత్వం పూర్తి చేసుకుంది. అయితే రాబోయే ఈ మార్చి నెలలోని బడ్జెట్లో నిధుల కేటాయింపు చేసి ఏప్రిల్ నెలలో ఈ కొత్త పెన్షన్ ఉగాది కానుకగా ప్రభుత్వం ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అంటే కేవలం 4016 6016 కాదు, దీంతో పాటుగా ప్రభుత్వం కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఈ సంఖ్య 50 లక్షల వరకు చేరొచ్చు అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఏప్రిల్ నెలలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయబోతుంది అనేది అయితే ఈ సందర్భంగా స్పష్టంగా తెలుస్తుంది. సో మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దీంతో పాటుగా మహిళలకు 2500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ఈ ఉగాది కానుకగా మరో 1,00,000 కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేయబోతుంది. ఈ కొత్త రేషన్ కార్డుల అనంతరమే రేషన్ షాపుల ద్వారానే ఈ 2500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించాలనే యోచనలో ఉంది అనే సమాచారం కూడా తెలుస్తుంది అనమాట. సో మీ అందరికీ కూడా అప్డేట్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం నిధుల కేటాయింపు ప్రత్యేకంగా మహాలక్ష్మికి అలాగే చేయూత పథకానికి కేటాయింపులు చేసే విధానంలో ఉంది అనేది అయితే అర్థమవుతుంది. సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు రాబోయే వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.